నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో మళ్ళీ ఒక ఉప ఎన్నిక జరగబోతుంది. విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత రాజ్యసభకు సంబంధించి ఒక ఉప ఎన్నిక అయితే జరగబోతుంది. అయితే ఈ ఉప ఎన్నిక సంబంధించి రాజ్యసభ అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేటువంటి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఇదే నేపథ్యంలో ఈ పదవి కోసం చాలామంది ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. అటు బీజేపీ నుంచి, టీడీపీ నుంచి ఎక్కువగా పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని చెప్పేసి టీడీపీ కూడా అనుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి రాజ్యసభలో సరైన బలం లేనటువంటి నేపథ్యంలో రాజ్యసభలో బలం పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ పార్టీ. ఇదే నేపథ్యంలో మళ్ళీ అదే స్థానానికి రాజ్యసభ నుంచి విజయసాయిరెడ్డినే తీసుకుంటారు బీజేపీలో కంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే అలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే బీజేపీని, టీడీపీని, జనసేన కూటమిని వ్యతిరేకించినటువంటి విజయసాయిరెడ్డి మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్తారనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఇక మరోవైపు తిరుమల గోశాల వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇటు టీడీటీకి సంబంధించి సరిగా పాలన చేయలేదు, దానివల్లే గోవులు మృతి చెందాయని చెప్పేసి మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణలు వ్యక్తం చేస్తూ వచ్చారు. దీనికి టీడీపీ నుంచి కావచ్చు, టీటీడీ నుంచి కూడా కావచ్చు, సవాల్ అయితే విసురుతూ వచ్చారు. ఈరోజు గోశాలకి సంబంధించి అక్కడికి వెళ్ళి పర్యవేక్షిస్తామని చెప్పేసి వైసీపీ నేతలు చెప్పడం, ఆ తర్వాత అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో టీటీడీకి అలాగే అక్కడ టీడీపీకి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి అలాగే భూమన్ కరుణాకర్ రెడ్డి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగి అక్కడ వైసీపీ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఈ వివాదాలు? విజయసాయిరెడ్డి రాజ్యసభకు సంబంధించిన అంశం కావచ్చు, అలాగే తిరుమలకు సంబంధించిన అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో విజయసాయిరెడ్డి రాజ్యసభకు సంబంధించి ఆయన రాజీనామా చేశారు. దాదాపు 4 నెలలు అవుతుంది రాజీనామా చేసి. ఆ రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఆ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఉప ఎన్నిక కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. కానీ బీజేపీ మాత్రము అది తామే తీసుకుంటామంటూ కూడా ఒక ప్రకటన అయితే చేస్తూ వస్తుంది. ఏంటి ఆ స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేస్తారు? లేదా విజయసాయిరెడ్డి మళ్ళీ బీజేపీలోకి వెళ్తారు, లేదంటే బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభకు వస్తారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? విజయసాయిరెడ్డి గారి చుట్టూ నడుస్తున్నటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఒకటి విజయసాయిరెడ్డి గారి ఖాళీ కారణంగా, రాజీనామా చేసిన ఖాళీ కారణంగా ఏర్పడే రాజ్యసభ సీటు ఫిలప్ కావడం అనేది కొన్ని ఊహాగానాలకు తెర దించితే మరికొన్ని ఊహాగానాలకు తెరలేసినట్టు ఓకే, జరిగే పరిణామాలు బట్టి రెండు జరుగుతాయి. ఊహాగానాలకు కొన్ని ముగింపాలు వస్తాయి, కొన్ని కొత్త ఊహాగానాలు స్టార్ట్ అవుతాయి. మొట్టమొదటి అంశం ఏంటంటే, ఇది ఎవరికి ఇస్తారు? ఈరోజు కూటమి అభ్యర్థులే గెలుస్తారు. ఎందుకంటే వైనాట్ 164 అసెంబ్లీ సీట్లోనే వైసీపీ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఆటోమేటిక్గా కూటమికి వస్తుంది. కూటమి నుంచి ఖాళీ అవుతున్న సీట్లో కూటమి నుంచి బీజేపీకి ఇస్తారా, జనసేన పెట్టుకుంటుందా, తెలుగుదేశం పోటీ చేస్తుందని క్రూషియల్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది అనుకోండి, పెద్ద చర్చ జరగదు. కానీ బీజేపీ అభ్యర్థికి ఇచ్చేస్తే విజయసాయిరెడ్డి అవుతారా, రెండో ప్రశ్న. బీజేపీకి కానీ ఇది ఇస్తే కొత్త చర్చకి స్టార్ట్ అవుతుంది. అదేంటంటే విజయసాయిరెడ్డి గారితో రాజీనామా చేయించింది బీజేపీనే అనే చర్చ వస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సభ్యులు బహుశా 8 మంది. ఒక మిత్రధర్మరీత్యా ఆల్రెడీ ఒక సీట్ ఇచ్చేసినారు. అది ఎవరికి ఎట్లా ఇచ్చినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృష్ణయ్య గారిని రాజీనామా చేయించి అదే సీట్ ఆయనకి ఇచ్చినారు. దాంతో ఏమైంది, బీజేపీలో రాజీనామా చేయించి ఇది ఇప్పించారని చర్చ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీజేపీకి ఇస్తే బీజేపీ విజయసాయిరెడ్డి గారితో రాజీనామా చేయించిందన్న అభిప్రాయం బలం చేకూరుస్తుంది. బీజేపీకి ఇస్తే, తెలుగుదేశంకి ఇస్తే ఆ చర్చ రాదు. ఆ రకంగా ఈ సీటు కానీ బీజేపీకి మిత్రపక్షాల భాగంగా ఇస్తే ఆయనతో వాళ్ళు రాజీనామా చేయించారనే ప్రచారానికి ఇచ్చి కొత్త రాజకీయం స్టార్ట్ అవుతుంది. కొత్త ఊహాగానాలు వస్తుంది, ఇంకేం జరగబోతుంది. ఇది కొత్త ఊహలు తెరలేపుతుంది. ఒక ఊహ అయితే ముగిస్తుంది. విజయసాయిరెడ్డి గారు బీజేపీలోకి పోతారా, రాజకీయాల్లోకి ఉంటారా, లేదా తెలుగుదేశం పోతారా, జనసేనకి పోతారా, ఏమవుతారు, ఇట్లాంటి చర్చ ఒకటి నడుస్తాను. ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీ తీసుకుంటుందా, ఎవరు తీసుకుంటారా, కూటమి వాళ్ళు పక్కన పెడదాం. ఎవరు తీసినా విజయసాయిరెడ్డికి సీట్ అంటూ రాకపోయింది అనుకుందాం. అంటే విజయసాయిరెడ్డి చుట్టూ నడుస్తున్న ఊహాగానాలన్నీ ఊహాలే అని ముగిసిపోతుంది. ఒక ఎపిసోడ్. అదే విజయసాయిరెడ్డికి కానీ సీట్ వచ్చింది అనుకోండి బీజేపీ తరఫున, బీజేపీ తీసుకొని బీజేపీ తరఫున ఇస్తే కొత్త రాజకీయం మళ్ళీ మొదలవుతుంది. అదేంటంటే విజయసాయిరెడ్డితో రాజీనామా చేయించడమే కాదు, వైసీపీ నుంచి ఏమైనా తీసుకుంటున్నారా, కొంతమందిని డిస్టర్బ్ చేస్తున్నారా, లేకపోతే లేదా అవగాహన భాగం పంపిస్తున్నారా, ఇట్లాంటి చర్చ కొత్త వస్తుంది.
కృష్ణయ్యగిరి వైసీపీ నుంచి పోయిన వెంటనే రాజీనామా చేసినాడు, వెంటనే బీజేపీ వచ్చింది, బీజేపీ వచ్చేసింది. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు వైసీపీ నుంచి, వచ్చి బీజేపీకి వచ్చేసింది అనుకోండి. ఇది కొత్త రాజకీయం నడుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తుంది. ఇవన్నీ నిజమని కాదు, కొత్త ఊహలకు ఆస్కారం ఇస్తుంది. కాబట్టి విజయసాయి రెడ్డి రాజీనామా ఎపిసోడ్ అనేక ఊహలకు తెరలేపుతుంది, కొన్ని ఊహలకు ముగింపు పలుకుతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారి రాజీనామా అనేది సాధారణంగా స్టార్ట్ అయ్యి అసాధారణ ముగింపు ఇస్తుందేమో అనిపిస్తుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఏర్పడిన ఖాళీ అనేది కూటమి ఎవరికి ఇస్తుంది, ఆ ఇచ్చిన బీజేపీకి ఇస్తే బీజేపీ విజయసాయి రెడ్డికి ఇస్తుందా ఇవ్వదా, ఇట్లాంటి అన్ని చర్చలు రావడం ద్వారా సరికొత్త రాజకీయం ఆంధ్రప్రదేశ్లో తెరలేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు మామూలుగా టీడీపీ తీసుకుంటేనో జనసేన తీసుకుంటేనో దానికి సంబంధించి ఆశావాహుల గురించి వాళ్ళ పేర్లు ఇప్పటికే బయటకు వచ్చేసాయి వాళ్ళు, ఎందుకంటే టీడీపీలో చాలా పెద్ద లిస్టే ఉంది దీనికి సంబంధించి, రాజ్యసభకు వెళ్ళాలని చెప్పేసి చాలామంది పెద్ద ఎత్తున ఆస్తి ఎదురు చూస్తున్నారు. కానీ సరే బీజేపీయే తీసుకుంటే ఒకవేళ నిజంగా విజయసాయి రెడ్డి వస్తారా లేదంటే మరొకరు వస్తారా అనేది పక్కన పెడితే, బీజేపీ తీసుకుంటే మాత్రము అక్కడ విజయసాయి రెడ్డికి సంబంధించి నేను అసలు రాజకీయాలకే దూరంగా ఉంటాను, రాజకీయాలకు సంబంధించి నేను మాట్లాడను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి వ్యక్తి ఇటీవల మళ్ళీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల మీద మాట్లాడటము, ఇంట్రెస్ట్ చూపటము, మోదీని అమిత్ షాని పొగుడుతూ ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు, ఇటీవల ఉపరాష్ట్రపతి గారు వస్తే ఆయనతో పాటు ఉన్నటువంటి ఎంపీల కంటే ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఆయనతో ముచ్చటించడం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా నేను ఉండనని చెప్తూనే మళ్ళీ రాజకీయాలకు దగ్గరకు అవుతున్నట్టు కనిపించట్లేదా? విజయసాయి రెడ్డి గారు రాజకీయాలను వదిలేసానడం పెద్ద రాజకీయం కాబట్టి అది రాజకీయ వదిలేయలేదు. దానికి అనేక ఎపిసోడ్లు మనకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మీరు అన్నట్టు ఇప్పుడు జరిగిన ఎపిసోడ్, ఈ మధ్య నిన్న కర్ణాటక ఒక ఎంపీకి బర్త్డే విషయం చెప్పాడు, అది బహుశా బీజేపీ అనుకుంటాను నాకు తెలిసినంత వరకు, లేదా బీజేపీ. ఆయన రాజీనామా చేసిన వెంటనే తొలి ప్రకటన ఇంకా రాజకీయాల్లో ఉండడం అనిపించింది మనం. కానీ మళ్ళీ ప్రకటన మళ్ళీ అడుగులు అన్ని కూడా రాజకీయాల వైపు నడుస్తాయి. ఉండడాన్ని నేను తప్పట్ను, కానీ విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు దూరం అవుతారని అనుకోను, నేను ఉంటారని అనుకుంటున్నాను. దానికంటే ఇది ముగింపు క్లారిటీ వచ్చేస్తుంది. విజయసాయి రెడ్డి గారికి ఎవరు సీటీ లేదనుకోండి, మళ్ళీ కూడా రాజకీయాల్లో పరోక్షంగా ఉంటాడు అనుకుంటాం. కానీ బీజేపీ తరపున కానీ విజయసాయి రెడ్డి ఎంపీ అయితే ఎవరి తరపున అయినా కొత్త కొత్త ఊహలన్నీ వచ్చేస్తాయి. కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడు, ఏ రాజకీయాలు ఉంటాడు, ఏ రాజకీయాలు చేస్తాడా చేయిస్తారా, ఆయన చేయగలడా లేదా ఆయనతో చేయిస్తారా తెలియదు. మొత్తం మీద విజయసాయి రెడ్డి గారి చుట్టూ రాజకీయం అయితే ఇంకా కొంతకాలం నడుస్తుంది. రాజ్యసభ ఎన్నికల అనౌన్స్మెంట్ అంటే మీన్స్ అభ్యర్థి ప్రకటనలో ద్వారా కొత్త మలుపు తిరుగుతుందా, ముగింపు పలికిపోతుందా అనేది కూడా తెలుసు. ఓకే. ఇంకో పాయింట్ సార్, తిరుమలకు సంబంధించిన వివాదం ఇటీవలగా మనం కూడా మాట్లాడుకున్నాం, గోశాలకు సంబంధించి ఆ గోవులకు సంబంధించిన వివాదం, దీన్ని ఇప్పుడు రాజకీయ టర్న్ తీసుకుంది. నిజంగానే అక్కడ గోవులు మృతి చెందాయా లేదా అసలు ఎవరి లోపం ఉంది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు రాజకీయంగా పొలిటికల్ టర్న్ తీసుకొని ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. నేషనల్ మీడియా లెవెల్లో దీన్ని పెద్ద ఎత్తున విమర్శలు చేసే విధంగా ఉంది, అది టీటీడీకి నష్టం చేకూర్చే విధంగా ఉంది, మరోవైపు ప్రభుత్వానికి చెడ్డ పేరుగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి నిజంగా దీన్ని ఎందుకు ఇంత రాజకీయ కోణం చేయాలి? ఒకవేళ నిజంగానే గోవులు మరణిస్తే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ విడుదల చేసి కారణాలు ఇవి, దీన్ని చనిపోవడానికి ఇవి పరిస్థితులు అని చెప్పేసి చెప్తే సరిపోద్ది కదా. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంగా, పెద్ద కేంద్రంగా, హిందువులందరికీ రిప్రజెంటేటివ్ ఉన్న ఏరియాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. ఇది అత్యంత సున్నితమైనటువంటి వ్యవస్థ, ఎందుకంటే భక్తుల మనోభావాలతో నడిచే వ్యవస్థ. ఒక పరిశ్రమ లేదా ఒక వ్యాపారం అంటే మన శక్తి సామర్థ్యాలు బట్టి వ్యాపారం పెరగడం తగ్గడం ఉంటుంది. ఇది కేవలం నమ్మకాలు, భక్తుల విశ్వాసాలతో నడిచే అతిపెద్ద వ్యవస్థ. వందల వేల కోట్ల రూపాయల ఫైనాన్స్ తో ముడిపడిన వ్యవస్థ. కోట్లాది మంది ప్రజలు, దాదాపు కోట్లాది మంది, 5-6 కోట్ల మంది పర్ ఇయర్ 10 కోట్లు కూడా వస్తారు ఒక్కోసారి. వచ్చేటటువంటి వ్యవస్థలో ఏం జరిగినా సరే చాలా సున్నితంగా చూడాలి, సున్నితమైన వ్యవస్థను సున్నితంగా పరిష్కరించుకోవాలి. దురదృష్టవశాత్తు ఒక సున్నితమైన వ్యవస్థ, అందులోనూ ఆ నోరు లేని గోవుల చుట్టూ నడుస్తున్న ఈ సున్నితమైన సమస్య 2 రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళుగా మారడం దురదృష్టం. ఇది 2 రాజకీయ పార్టీ సమస్యగా మారకూడదు, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన సమస్యగా ఉండాలి. కాబట్టి సమర్థించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఎవరైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. దురదృష్టవశాత్తు రాజకీయ అజెండాలుగా మారిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మాజీ టీటీడీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు దాదాపు గత 3 నెలలుగా 4 నెలలుగాను ఒక 100 గోవులు చనిపోయినాయి. 2 ఈ మరణాలకు కారణం నిర్వహణ లోపం, మానవ తప్పిదంగా ఆయన ఆరోపణ చేశాడు.
100 ఆవులు చనిపోయాలేవా, చనిపోయిన ఆవులన్నీ కూడా నిర్వహణ లోపమా అనేది మనం చెప్పలేం. ఒక ఆరోపణ ఆయన చేశాడు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటాడు. ఇక్కడ టీటీడీ ఇమ్మీడియట్ గా 2 రోజులు 3 రోజుల తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఒక ప్రకటన చేశాడు. ఆ 42 ఆవులు చనిపోయినాయి, కారణాలు ఇవి చెప్పుకొచ్చాడు. అసలు ఈఓ గారు ఆ ప్రకటన తప్ప మిగతా ఎవరు జోక్యం చేసుకోకుండా ఉంటే అక్కడికి అది ముగిసిపోయింది. మాజీ చైర్మన్ రాజకీయ విమర్శలు అంటామా, ఆయన దృష్టికి వచ్చింది అంటామా, కరుణాకర్ రెడ్డి గారు విమర్శ చేశాడు, నా దృష్టిలో ఉందని నిరూపిస్తానంటున్నాడు. వెంటనే ఈఓ గారు దాని సావిధానం వివరణ ఇచ్చాడు. 42 ఆవులు చనిపోయినాయి ఈ 3 నెలల్లో చనిపోయినాయి, దీంట్లో కూడా కారణాలు చెప్పాడు. ఇంకొంత కారణాలు చెప్పి చనిపోవడానికి సందర్భం ఎలా ఉంటుందంటే, టీటీడీ మీరైనా నేనైనా మన ఇంట్లో ఒక గోవు ఉంది అనుకోండి, ఆవో ఏదో ఒకటి తీసుకెళ్లి టీటీడీకి ఇవ్వచ్చు. ఇస్తే నిరాకరించడానికి లేదు. అది రోగం ఉందా లేదా ఏమి కూడా చూడడానికి లేదు, తీసుకోవాలి. దానాన్ని ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయకూడదు. కాబట్టి రెండోది వయసు అయిపోయినట్టు ఉంటాయి. ఏదైనప్పుడు కూడా 2000 గోవులు ఉన్నటువంటి దాంట్లో వయసు అయిపోయిన కారణంగా, అనారోగ్య కారణంగా, లేకపోతే సహజ మరణమా జరిగే అవకాశాలు ఉంటాయి, ఎవరు కాదనరు. కాబట్టి ఇట్లాంటివన్నింటిని దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సహజ మరణాలు ఇన్ని కొంత మానవ తప్పిదం అంటే ఉన్న ఫుడ్ వేయడం ఇంకోటి ఉంటే ఆ 2, 3, 4, 10 ఎంత ఉంటే అంటే చేసి దానికి ఎవరు కారణం? దానికి ఏమి గోశాలలో ఒక ఆవు చనిపోతే దానికి టీటీడీ చైర్మన్ ని, ఈఓని, అడిషనల్ ఈఓని, లేకపోతే ముఖ్యమంత్రిని బాధ్యులు చేయలేవు. రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయినాయని విమర్శ చేయొచ్చు. కానీ ఇన్ ప్రిన్సిపల్ ఒక గోవు చనిపోయినా, కొంత గోవులు చనిపోయినా డైరెక్ట్గా ఉన్నతాధికారులకు ఆపాదించలేము. అలాంటప్పుడు ఉన్నతాధికారులు యాజమాన్యం ఏం చేయాలి? సమ్ XYZ ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం, లేకపోతే ఇది జరిగిన విషయాలని కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇది మీరు మాట్లాడకూడదని సర్ది చెప్పాలి. అయినా వాళ్ళు కొనసాగించడానికి కేసు పెట్టాలి. పాయింట్ ఏంటంటే, తప్పు జరుగుంటే సరిదిద్దుకోవడం, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం, ఈ 2 విభాగాలతోనే టీటీడీ వెళ్ళాలి. ఆరోపణలు వచ్చినప్పుడు తమ వైపు తప్పు జరిగితే చర్య తీసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేస్తే కఠినంగా చర్య తీసుకోవాలి. అది ఏం జరిగిందో చెప్పేసి చర్య తీసుకోవాలి. ఈ స్టాండ్ కఠినంగా టీటీడీ వ్యవహరించకపోతే రాజకీయ అజెండాగా మారిపోతున్న నేపథ్యంలో మరింత పెరుగుతాయి. ప్రతిదాని పెరుగుతాయి. సెన్సిటివ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది ఆలోచిస్తారు కాబట్టి టీటీడీలో చేయాలి. అది ఎక్కడైనా లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ రోజు జరిగిన పరిణామం చూసినప్పుడు తెలుగుదేశం పార్టీది డిఫెన్స్ పాలిటిక్స్ అనుకుంటున్నాను. ఎందుకు డిఫెన్స్ పాలిటిక్స్ అంటానంటే, అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శలు ఎదుర్కొంటారు, సమాధానాలు చెప్పాలి, రాజకీయం చేయాలి. ప్రతిపక్షంలో ఏంటి, విమర్శ చేస్తారు, ఎక్కువ మాడితే నిరూపించు అంటారు, అంతే కదా, నిరూపించు అంటారు. విచారణ కమిటీ వేస్తే ఆధారాలు ఇస్తాం అంటారు. ప్రతిపక్ష పాత్ర అడికి అయిపోతుంది. కానీ అధికార పార్టీ చాలా ఆన్సరబుల్ గా ఉండాలి కదా. అలాంటి అధికార పార్టీ ప్రతిపక్షానికి నోరొచ్చేట్లా, ప్రతిపక్షం ఈదులోకి వచ్చేలాగా రండి చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడే, మీరు వస్తే చూసాను. అది ఆయన క్యాజువల్ గా చేసేసినాడా లేకపోతే చేసాడో తెలియదు, కానీ బేసిక్ గా ఒక సాధారణ రాజకీయ ప్రకటన చేశాడు. బహుశా పల్లా శ్రీనివాసరావు గారు ఇంత అవుతుందని ఊహించున్నాడు. నేచురల్ గా విమర్శలు వస్తున్నాయి కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు రండి మేము చూపిస్తామని ధైర్యంతో నమ్మకంతో ఈఓ గారు ప్రకటన చేశారు కాబట్టి చెప్పేసి ఉండొచ్చు. కానీ ఆయన పని కాదు అది, పల్లా శ్రీనివాసరావు గారి పని కాదు అది. కాబట్టి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆయన ఆ ప్రకటన చేయడం వల్ల ఏమైంది, కరుణాకర్ రెడ్డి గారు నేను చూపిస్తాను అంటాడు. ఎవరు చూపించాలి, ఎక్కడ చూపించాలి, అది జరిగే పరిణామం. ఒక నిపుణులు, డాక్టర్లు ఏంటి చనిపోయా అనే దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కాకపోతే ఎన్ని చనిపోయినాయి, ఎందుకు చనిపోయినాయి అనే దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు చనిపోయినా, ఎన్ని చనిపోయినా అనేది టెక్నిక్ సాంకేతిక నిపుణులు చేయాల్సి, సాంకేతిక నిపుణులు అంటే వెటర్నరీ డాక్టర్లు వాళ్ళు చేయాల్సిన సబ్జెక్ట్ అది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అంటే అధికారులు, వైద్య సంబంధించినటువంటి వెటర్నరీ సాంకేతికపరమైన నిపుణులు చేయాల్సిన పనులు ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు గోశాలకు పోతే ఏం తెలుస్తారు? ఆడొక వాదన ప్రతివాదన ఇలాంటి మీడియా అంతా ఉంటుంది కాబట్టి నువ్వు ఇట్టన్నావు దీనికి తప్ప దేనికైనా పనికి వస్తారు. రాజకీయ నాయకులు పోయి నిజ నిర్ధారణ చేయడం జరగిన పని, అది సాంకేతిక నిపుణులే. మాకు ఇంకా తమాషా తెలుసా, ఎంత ఆశ్చర్యాస్పదం అనిపిస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే చూడొచ్చు, గోశాలకు ఎదురుగానే వెటనరీ యూనివర్సిటీ ఉంది. ఎక్కడో ఒకటి కాదు, గోశాలకు ఎదురుగానే డెడ్ ఆపోజిట్. మళ్ళీ ఇంకా అటు ఇటు కూడా చూడొద్దండి. గోశాల దాటిన వెంటనే రైల్వే గేట్ ఉంటుంది. గోశాల నుంచి 1 అడుగు ముందుకేస్తే రోడ్డు, చంద్రగిరి తిరుపతి రోడ్డు. 2 అడుగులు వేస్తే గోశాల, 3 అడుగు వేస్తే వెటనరీ.
డైరెక్ట్ ఆపోజిట్ లో 400-500 ఎకరాల్లో వెటనరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అమెరికా నుంచి రావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా వెటనరీ హాస్పిటల్ డాక్టర్లు పంపించి బృందాన్ని పంపించి ఎన్ని జరిపినాయి, ఎందుకు చనిపోయినాయి, ఇది నిజమైన వాళ్ళతో చెప్పించేసి కరుణాకర్ రెడ్డి గారు మీ ఆరోపణలు తప్పు, ఈయన చనిపోయినాయి చెప్పి వినకపోతే కేసు పెట్టండి. ఒకవేళ తప్పు మన వైపు జరుగుంటే వారిపైన చర్యలు తీసుకుని, ఎవరో కింద స్థాయిలో జరిగే తప్పులే కదా. గోవులకి అన్నం పెట్టడం, గోవులకి ఆహారం ఇవ్వడం, గోవులకి మందులు ఇవ్వడం అనేది ఈఓ గారు చైర్మన్ గారు ఇస్తారా? వాళ్ళ పని కూడా కాదని. కాబట్టి ఇది చాలా సింపుల్ గా అయ్యే పని పోయి నువ్వు రాజు చూపిస్తారని ఆయన చెప్పడం, సహజంగా అధికార పార్టీ సవాల్ చేసినప్పుడు ప్రతిపక్షం తీసుకోకుండా ఎట్టుంటుంది. వస్తాను బాధ అన్నారు, వస్తే ఏమవుతుంది, వాళ్ళు గొడవ అవుతుంది, లా అండ్ ఆర్డర్. అందువల్ల పోలీసులు ఏం చేశారు, వాళ్ళని వరకు బహుశా లోపల పంపించినట్టున్నారు, వీళ్ళ వరకు అరెస్ట్ చేసినట్టున్నారు. వాళ్ళని పంపించేసి మమ్మల్ని పంపించో మళ్ళీ ఒక వాదం, మళ్ళీ ఎవరు శ్రీకాళ ఎమ్మెల్యేగా నేను చూపిస్తాను. ఏమి చూపిస్తారు అంటే నా పాయింట్, రాజకీయ నాయకులు ఏం చూపించి ఏం తేలుస్తారు? రెండు రాజకీయ పార్టీల వివాదాన్ని ఎస్వి గోశాల కేంద్రంగా చేసుకుంటే టీటీడీకి నష్టం, రాజకీయంగా అధికార పార్టీ కూడా నష్టం. ఎందుకంటే ప్రతిపక్షానికి ఎప్పుడు సవాల్ చేయకూడదు అధికార పార్టీ, ప్రతిపక్షాలు చేస్తుంటాయి. కాబట్టి అధికార పార్టీకి పాలన అవన్నీ హక్కు బాధ్యత ఉంటాయి. కాబట్టి ఈ విషయం ఎందుకో తెలుగుదేశం పార్టీ కొంత డిఫెన్స్ పాలిటిక్స్ నడిపింది. ఖచ్చితంగా ప్రతి అధికార పార్టీ డిఫెన్స్ చేస్తే ప్రతిపక్షం అఫెన్స్ లో ఎట్టుంటుంది? ప్యూర్లీ ఇది పొలిటికల్ గా మారింది. మేము భావిస్తున్నది ఏంటంటే వెటర్నరీ డాక్టర్లను పంపించి, ఇంకా అనుమానం ఉంటే టీటీడీఓ గారు ఇచ్చిన ప్రకటన ఫైనల్ అయితే గుడ్. సహజంగా టీటీడీఓ అనేది అధికార పార్టీ వాళ్ళు నియమిస్తారనే ఉంది కాబట్టి ఎదురుగా ఉండాలి. కోతవేట దూరంలో డెడ్ ఆపోజిట్ రూట్ లో ఉన్నటువంటి వెటర్నరీ వైద్య బృందాన్ని పంపించి ఇది జరిగింది, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేసి నమ్మకతగ్గ పద్ధతిలో చెప్పడం. లేకపోతే మీలాంటి జర్నలిస్టులను, మీడియాను, అందరూ సమాజం మొత్తం అందరూ మనోలే అనుకునే సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ గా ఉండేవాళ్ళు. ఎటువంటి పర్సన్ వెటర్నరీనే పంపించాలి. పంపించేసి దీన్ని క్లియర్ చేసేసి ఇది జరిగిందని సమాజానికి విశ్వాసం కలిగించి, ప్రతిపక్షాన్ని కూడా నమ్మకం కలిగించి, వాళ్ళకి నమ్మకం కలిగించిన రాజకీయ విమర్శలు చేయదలుచుకున్నారు. అప్పుడు కేసు పెట్టడం, ఆత్మ పరిశీలన, కేసు, నిర్ధారణ. ఇది తప్ప మిగతా ఏమి జరిగినా, ఎన్ని నిర్ధారణ మీరు చేసినా మరింత అది వివాదం పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఈ విషయం తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి డిఫెన్స్ పాలిటిక్స్ మానేసి అఫెన్స్ పాలిటిక్స్ కొట్టమని కాదు, అఫెన్సివ్ లోకి వెళ్ళి ఖచ్చితంగా అధికార బృందాన్ని ఏర్పాటు చేసి దీన్ని వాస్తవాన్ని ప్రజలకు చెప్పండి, పార్టీలకు చెప్పండి. అవసరమైతే వినకపోతే అప్పుడు ఆ అధికార బృందంతో ఈ అఖిల పక్షాన్ని తీసుకెళ్లి మాట్లాడించాను తప్ప గోశాలకు పోయి రాజకీయ పార్టీలు పర్యవేక్షణ చేస్తే అది రభసగా మారుతుంది తప్ప ఇంకేటే కాదు. ఓకే. ఇంకో పాయింట్ సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి సంబంధించి సరే సోషల్ మీడియాలో ఏ పార్టీ చేసినా ఏం చేసినా ఆరోపణలు మనం ఖండిస్తూ వచ్చాం, మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం. ఇటీవల భారతి గారి మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది, అంతవరకు మెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది కారణాలు పక్కన పెడేస్తే ఎందుకు ఆ వివాదాలను ఇంకా కంటిన్యూ చేసే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ అంటారా, లేదంటే కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎందుకు ఇంకా విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి? వాళ్ళని డీగ్రేడ్ చేసే విధంగా చర్చలు పెట్టేసి వాళ్ళని ఇంకా ఎందుకు దాన్ని పెంచి పోషించే విధంగా చేస్తున్నారు అనుకోవాలి? ఇది ఒక దురదృష్టకర పరిణామం. ఒక మహిళ పైన మీడియా సంస్థలు కానీ సోషల్ మీడియాలో ఆకతాయిలు ఏదైనా పెట్టుకుంటే ఓకే, దాన్ని సమర్థించలేం, కానీ సరే వాళ్ళు ఆకతాయిలు అనుకుంటాం. అదుపు తప్పితే కిరణ్ లాగా అరెస్ట్ చేస్తారు. కానీ బాధ్యత గల మీడియా సంస్థలు కూడా కేంద్రీకరించి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మంచిది కాదు. నేను మొత్తం ఎపిసోడ్ ఈ కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే వైఎస్ భారతి గారి యొక్క భుజాల మీద తుపాకు పెట్టి జగన్మోహన్ రెడ్డిని కొట్టాలనుకున్నారు. నాకు అర్థమైంది అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కొనే పరిస్థితి నేరుగా ఆయన ఎదుర్కోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కావడమే భారతి గారు తప్ప. ఎందుకంటే భారతి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. ఆమె పనేంటి, ఒక భార్యగా తన కుటుంబాన్ని, తన పిల్లలను, తన కుటుంబం నడుపుతున్నటువంటి పారిశ్రామిక సంస్థలను నడుపుతుంది. ఆ ఉద్దేశం ఏంటంటే తన భర్త రాజకీయాల్లో ఉన్నాడు, సాఫీగా రాజకీయాలు చేయాలనుకుంటే తను నడుపుతున్న సంస్థలు, తన పిల్లలు, తన కుటుంబాన్ని బాగా చూసుకుంటే తనకు బర్డన్ తగ్గిపోతుంది. కంప్లీట్ ప్రొఫెషనల్ గా రాజకీయాల్లో ఉంటాడు, తన పని తాను చేస్తాడు. ఆ రకంగా తన భర్తకి తాను సహకరించాలని నిర్ణయించుకుంది. అట్ ద సేమ్ టైం ఎవరు మాట్లాడినా తాను వివాదాల కేంద్రంగా ఉండదలుచుకోలేదు, చాలా కఠినంగా ఉండదలుచుకున్నారు. కానీ అందులో ఎవరితో మాట్లాడు, పార్టీ వాళ్ళతో మాట్లాడు, అందరూ చెప్తారు ఎవరితో మాట్లాడరు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కేంద్రంగా చేసుకొని నిన్న ఒక ప్రముఖ ఛానల్ డిబేట్ పెట్టి మహిళలను పెట్టు, వాళ్ళందరూ డిమాండ్ ఏంటంటే భారతి గారు మౌనం వీడాలి, భారతి గారు స్పందించాలి. ఎందుకు స్పందించాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంచి చేసింది, కిరణ్ అరెస్ట్ చేసింది కదా, తన పైన అభ్యంతరకరంగా వాడినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి థ్యాంక్స్ చెప్పాలా,
ఎందుకు స్పందించదు ఆమె? మొదటి క్వశ్చన్. ఎందుకు స్పందించాలి అని నేను అంటాను. ఎందుకంటే భారతి గారి స్వభావం తన పని తాను చేసుకోకపోవడం తప్ప స్పందించే అలవాటు లేదు. పబ్లిక్ గా అసలు స్పందించారు. ఎందుకంటే మాజీ సీఎం భార్య ఇంకొక మాజీ సీఎం కోడలు. కాబట్టి బయట మాట్లాడితే సంచలనం అవుతుంది. తను కాదలుచుకోలేదు. తన భర్తకి తన కుటుంబానికి మాత్రమే వెన్నుదన్నుగా ఉండాలనుకుంటున్నారు తప్ప అదర్ దెన్ పాత్ర పోషించదలుచుకోలేదు. రాజకీయంగా కూడా పులివెందులో ఎన్నికలు జరిగితే తన భర్త రాష్ట్రంతో తిరుగుతాడు కాబట్టి, కనీసం భర్త ఓటు అడగలేడు కాబట్టి, భార్య అయితే అదొక గౌరవం ఉంటుంది కాబట్టి, రెండోది ఆమె కుటుంబాన్ని సేవలు ఆ ప్రాంతం పొందింది కాబట్టి ఒక పులివెందుల అసెంబ్లీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతుంది. ఇది తప్ప తన భర్తకు తాను ఏమి చేయదు రాజకీయంగా. అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడంటే ఎట్లా? రెండోది ఆమె పట్ల అభ్యంతరకరంగా మాట్లాడిన వ్యక్తి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేసినారు? ఎందుకు అరెస్ట్ చేసినారంటే సమాజమే అంగీకరించే పరిస్థితి లేదు. సమాజం సంగతి పక్కన తెలుగుదేశంలో అంగీకరించట్లా. ఎక్కువ మంది అతన్ని తిట్టింది తెలుగుదేశం వాళ్ళే. ఆ రోజు వల్లభనేని వంశీ బిహేవియర్ వల్ల వైసీపీ నష్టపోయింది. భువనేశ్వర్ గారి పట్ల వ్యవహరించిన తీరు వల్ల. ఈ రోజు మనవాళ్ళు కూడా అట్లా చేస్తే అది మనకు నష్టం రాజకీయంగా అని తెలుగుదేశంలో బాధపడ్డారు. తెలుగుదేశాన్ని సమర్థించే యూట్యూబర్స్ బాధపడ్డారు. భారతి గారి మీద ప్రేమతో కాదు, తెలుగుదేశం మీద ప్రేమతో ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దండి అని చెప్పి గట్టిగా మాట్లాడడం, విధి లేని పరిస్థితి అదుపు తప్పడంతో సమాజం హర్షించే పరిస్థితులు లేకపోవడంతో అతను అరెస్ట్ చేసినారు. ఇదే కిరణ్ ని ఇతను ఇది ఫస్ట్ చాలా సార్లు మాట్లాడారు. చాలా మంది మహిళలను మాట్లాడారు. రోజా గారిని, విడుదల రజనీ గారిని, శ్యామలాని, ఎవరిని పడితే ఆడిని వాళ్ళు ఎట్టా పడితే అటు తిట్టారు. భారతి గారిని ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో భారతి గారిని తిట్టాడు. కాబట్టి అతన్ని ఏమైనా మొదటి రోజు అరెస్ట్ చేస్తుంటే యాక్సెప్టెడ్, ఎస్ కరెక్టే. మొదటి రోజు అరెస్ట్ చేసిన లేదా ఇదే ఫస్ట్ అతను అంటే మంచి పని చేయాల్సిన బాబు. అతను గత నెలలుగా ఇదే పని చేస్తా ఉంటే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా పరిస్థితులు మీరు ఆలోచిస్తే వెంటనే థ్యాంక్స్ ఎలా చెప్తుంది? రెండోది సదరు మీడియా ఆయన థ్యాంక్స్ చెప్పమంటున్నారు కదా, మీరు ఫస్ట్ సారీ చెప్పాలి. ఏమని సారీ చెప్పాలి? భారతి గారిని అరెస్ట్ అభ్యంతరకరంగా ప్రవర్తించామని అరెస్ట్ చేసినందుకు అభినందిస్తూనే అతనికన్నా దుర్మార్గంగా మాట్లాడు డిబేట్ పెట్టి చర్చ పెట్టారు. మనం చెప్పొద్దా సారీ ఫస్ట్ భారతి గారికి? మళ్ళీ భారతి గారి పట్ల గతంలో కూడా గతంలో ఈసారి ఈ ఇన్సిడెంట్ పక్కన పెడితే ప్రధానంగా ఆవిడ బొమ్మలు పెట్టి ఆవిడ ఫోటోలు పెట్టి ఆమె ఏదో చేసిందని చెప్పేసి ఆమె గురించి డిబేట్లు పెట్టినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కదా. వాటికి సంబంధించి కూడా అప్పుడు అదేనండి, మీరందరూ రోజు ఆమె డిబేట్లు పెడతామని ఇబ్బంది. ఆమె ఎన్నిసార్లు మానసికంగా ఇబ్బంది పడుతుంది. అన్ని ఇబ్బందులు పడినా మీరు ఏమన్నా అనుకోండి, నేను మాట్లాడితే అది నాకు, నా కుటుంబానికి, నా పార్టీకి, నా పార్టీని నమ్ముకున్న, నా పార్టీ మీన్స్ భర్త పార్టీకి, పార్టీ నమ్ముకున్న ప్రజలకి నష్టం కాబట్టి నేను దిగమింగుతాను, నేను ఉంటానని స్టబన్ గా నిలబడుతున్నారు. కాబట్టి ఆమె ఎందుకు సారీ చెప్పాలి? ఏదైనా ఉంటే సంజయ్ చెప్పుకోవాలి. ఇన్ని రోజుల పాటు ఆమెని ఇట్లా చేసిన దానికి. రెండో పాయింట్, ఆయన విమర్శించదలుచుకుంటే విమర్శించుకోండి. ఆమె పరిశ్రమలు ఉన్నాయి, కొన్ని నడుస్తాం సమస్యలు, ఆ సమస్యలో తప్పులుంటే విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు రాజకీయాలు చేస్తే విమర్శించండి. రెండోది, ఇంత ఏ స్థాయికి వెళ్ళారంటే ఆనాడు మహిళా కమిషన్ చైర్మన్ గా వాసిరెడ్డి పద్మా గారు అయితే అసలు నా మహిళా కమిషన్ తీర్మానం తొలగించడానికి ఆమె కారణం ఆమెకి ఏం పని? తన భర్తది పార్టీ, తనది పార్టీ, మొత్తం పార్టీ హోల్సేల్ ప్రైవేట్ రకంగా ప్రాంతీయ పార్టీ హోల్సేల్ గా జగన్ A to Z జగనే కదా. మొత్తం పార్టీ ప్రభుత్వం తందైనప్పుడు ఆమెను తీసేస్తే ఆమెకి ఏం వస్తుంది? తీసేదలుచుకుంటే ముందు ఇచ్చి ఉండదు కదా. భర్త చెప్పుకున్న ఆమెతో ఆమెకి ఏముంటుంది? పంచాయతీ టీవీలో మాట్లాడమేనా? కాబట్టి ఇన్ని రోజుల పాటు వాళ్ళ నాయకుడి కింద పనిచేశారు ఆయన సతీమణి. ఇన్ని రోజులు ఆమె గొప్పవారని మీ నోటు కూడా చెప్పి ఎలక్షన్ లో ఆమె రాజీనామా చేసింది. ఎందుకంటే ఆమె ఏదో ఎమ్మెల్యే సీట్ ఆశించారు, తర్వాత ఎమ్మెల్సీ అవుతుంది, లేకపోతే జగన్ తో తిరగాలి ఎలక్షన్ అని రాజీనామా చేసింది. కాబట్టి జగన్ కోసం తిరగాలి, జగన్ తో తిరిగితే రేపు భవిష్యత్తు ఉంటుందని జగన్ కో తిరిగితే భారతి గారిని ఎందుకు లాగడం దాంట్లో మధ్యలో? ఆమె చెప్తుంది ఇంకేం పని లేదు మహిళా కమిషన్ చైర్మన్ పనిలా భారతి గారికి. ఆమె స్థాయికి వెళ్ళడం ఇది అవసరమా రాజకీయాల్లో? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భారతి గారు ధైర్యంగా ఉండడం, భారతి గారు స్టబన్ గా ఉండడంతో ఇది కొంచెం ఇరిటేట్ పడుతున్నాడు. ఆమె కూడా బయటకు వచ్చి ఆమె కూడా రాజకీయ ఉపన్యాసం చెప్తే అప్పుడు ఏం చెప్పొచ్చు? రాజకీయ ఉపన్యాసాలు భారతి గారు స్టార్ట్ చేశారు అంటే త్వరలోనే జగన్ అరెస్ట్ చేస్తారు. కాబట్టి జగన్ అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే పార్టీని రక్షించుకోవడం ఇప్పటి నుంచి ఆమెను మొదలెట్టారు. అది వదిలేస్తారు. ఆమె రాకపోతే ఎందుకు రాలేదు, వస్తే ఆమె చెప్తారు. ఆమె కూడా వచ్చిందనుకో త్వరలో కూతుర్లు వస్తారు. కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఆమె బయటకు వస్తే ఆమె చుట్టూ ఏదైనా చేసి ఫ్యామిలీని డ్యామేజ్ చేయడానికో లేదంటే ఫ్యామిలీని హ్యూమిలేట్ చేయడానికో జరుగుతూ ఉంటది. ఎవరెన్ని చేసినా ఫ్యామిలీ డ్యామేజ్ కాదు. వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు. పాయింట్ ఏంటంటే భారతి గారు
జగన్ గారి భార్య. ఉమ్. అంటే భారతి గారిని ఇరిటేట్ చేస్తే జగన్ గారు ఇరిటేట్ అవుతారు. భార్య కదా, ఎంత గొప్పవాడైనా భార్య కదా, అవును. ఇరిటేట్ అయ్యి ఏమైనా తప్పులు చేస్తారా? ఉమ్. పోనీ ఈమెమన్నా ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది బయటకు వచ్చి మాట్లాడదాం అంటుందా అనే దూరంతో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది వాళ్ళకి మంచిది కాదు. ఇంకా రాబోయే కాలం ఇట్నే చేస్తామంటే మీకు ఇది అలవాటని ప్రజలు అనుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటే ఇంక వారికి నష్టం. రైట్ సార్. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, చివరి పాయింట్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుత టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే, ఆయన ఒక ట్వీట్ చేశారు సార్. నేను విజయవాడకి రావాలంటే విశాఖ నుంచి వయా హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాల్సి వస్తుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారు దీన్ని కొంచెం పట్టించుకోండి అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. సో ఆయన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. టీడీపీ పార్టీ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మాజీ మంత్రిగా ఉండి ప్రభుత్వానికి నిందలు వేసే విధంగా మాట్లాడడం సరికాదంటే కూడా ఆయనకు వార్నింగ్ ఇస్తుంది. సరే, ఆయన చెప్పిన దాంట్లో అయితే వాస్తవానికి తప్పులేదు. విజయవాడకి సంబంధించి సరే గన్నవరాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారుస్తామని చెప్పేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి కనీసం లోకల్ డొమెస్టిక్ ప్లేన్లు కూడా లేని పరిస్థితి ఉంది. మళ్ళీ అమరావతిలో 30,000 ఎకరాల్లో మేము ఒక పెద్ద ఎయిర్పోర్ట్ని కడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కనీసం ఒక డొమెస్టిక్ ప్లేన్ని కూడా నడపలేని పరిస్థితిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్రానికి చెందినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కావచ్చు, ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. దాన్ని పార్టీ ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది? గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం నిజము. ఆయన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా రాజకీయంగా కరెక్ట్ అంటారు. రాజకీయంగా చెప్పిన సత్యం ఏంటి? ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారు నిజమే విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే ఫస్ట్ ఆ నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంది. దాని బదులు విశాఖపట్నం నుంచి కారులో వచ్చేవచ్చు విజయవాడకి ఫాస్ట్ గా. ఈ నెంబర్ 1. వాళ్ళే కాదు, ఆయన ఇంకొక లెక్క చెప్పు, నేను ఇంకొక లెక్క. తిరుపతి నుంచి విశాఖపట్నం పోవాలంటే విజయవాడ దిగేసి మళ్ళీ విశాఖపట్నం పోవాలి. అంటే విజయవాడ దిగాల్సిన అవసరం లేదు, అదే ప్లేట్ విజయవాడకు వస్తే దాంతో 2 గంటలు పడుతుంది. కాబట్టి 40-50 నిమిషాల్లో విశాఖపట్నం పోవటం 2-3 గంటలు పడుతుంది. కాబట్టి ఎందుకుంది? గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఇది చాలా ఇన్కన్విన్స్ గా ఉంటుంది, ఇది మంచిది కాదు. రెండో విషయం, మన మంత్రే కదా, ఎవరు శాఖ మంత్రి, అందులో ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి కదా, దట్ క్యాబినెట్ మినిస్టర్. కాబట్టి విశాఖపట్నం నుంచి డైరెక్ట్ రోజు కోవిటో 2 పెట్టచ్చు కదా, తిరుపతి నుంచి విశాఖపట్నం డైరెక్ట్ కోవిటో 2 పెట్టచ్చు కదా, ఏవియేషన్ నుంచి. ఇవన్నీ చేయొచ్చు కదా, చేయడం కూడా కరెక్ట్. ఎందుకంటే విమానం ఎందుకు, మనం ఫస్ట్ సైకిల్లో పోయేవాళ్ళం, స్కూటర్లు ఎందుకు పోతున్నాం, కార్లు ఎందుకు పోతున్నాం, రైలు ఎందుకు, విమానం ఎందుకు? మనకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, స్పీడ్ గా అందుకోవాలండి గమ్యాన్ని. సాంకేతిక పెరిగినా కూడా మళ్ళీ స్లోడ్ అంటే ఇంకా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడినట్టు. విమానం ఎక్కేదే తొందరగా విజయవాడకు పోవాలండి. ఇప్పుడు విజయవాడకి వెళ్తే రైలుకి వెహికల్ తేడా లేదంటే వాళ్ళు వెహికల్ లోనే వస్తారు కదా. అందుకని గంటా శ్రీనివాసరావు గారి ప్రాబ్లం కరెక్ట్, ఆ ప్రాబ్లం తిరుపతి వాళ్ళకి కూడా ఉంది. అయితే రాజకీయంగా తెలుగుదేశం ఎందుకు కరెక్ట్ అంటారంటే, గంటా శ్రీనివాసరావు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన వద్దంటే ఎందుకు జరుగుతా ఉందంటే వెంటనే వచ్చే రెండో ప్రశ్న ఏంటో తెలుసా? ఎందుకు రాదు విమానాలంటే ఆక్యుపేషన్ లేదు అంటారు. ఆక్యుపేషన్ మీన్స్ ఎక్కేవాళ్ళు ప్రయాణికులు. ఇప్పుడు తిరుపతి నుంచి విశాఖపట్నం ఎందుకు పోదు, తిరుపతి నుంచి హైదరాబాద్ రోజు 4 పోతుంటాయి. తిరుపతి నుంచి హైదరాబాద్ తిరుపతికి వచ్చే వాళ్ళు కాస్త తిరుపతి నుంచి విశాఖపట్నం పోవాలంటే ఇక్కడ ఆక్యుపేషన్ లేదని అర్థం. తిరుపతి నుంచి విశాఖపట్నం పోయాక ఆక్యుపేషన్ లేదంటే మీకేం డౌట్ రాదు, సరేలే ఆక్యుపేషన్ అంటారు. విశాఖపట్నం నుంచి అమరావతికి ఆక్యుపేషన్ లేదంటే మీరు ప్రశ్నలోనే అడిగారు, మన 30,000 ఎకరాలు తీసుకుంటారంట, దాంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట అనే క్వశ్చన్ ఎటకారంగా అడగకపోయినా అది ఎటకారంగా పోతుంది. ఏముంది, అది చెప్పిందే కదా, మనం ఎటకారంగా మాట్లాడింది ఏముంది. ఇప్పుడు ప్రభుత్వమే మేము భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ మేము పూర్తి చేస్తున్నాము, మళ్ళీ అమరావతికి ఒక రాజధాని కావాలని చెప్పేసి, రాజధానికి ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పేసి ఎయిర్పోర్ట్ కడతా ఉన్నారు. సరే, దానికి దగ్గరలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది. మరి అది ఏం చేస్తారో మనకు తెలియదు. మరి కానీ ఇప్పుడు అంటే డొమెస్టిక్ ప్లేన్లే నడిపే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ కొత్తగా రాజధాని పెట్టి దాంట్లో 30,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 3 పంటల పండే భూమిని తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం ఏంటనేది నా పాయింట్. అంతే. ఇన్ని పాయింట్లు మీకు ఎందుకు వచ్చాయంటే ఆయన ట్విట్ చేశాడు కాబట్టి. ఇప్పుడు డొమెస్టిక్ ఉంది కదా, ఆడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, పక్కనే గన్నవరం ఉంది కదా, దాన్ని నడపని వాళ్ళు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఆయన చుట్టూ ఆయన విశాఖ టు హైదరాబాద్ టు విజయవాడ అన్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. అది రాజకీయ సమస్య అంటే ఇప్పుడు బయటకు వచ్చేస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఏమొచ్చే మొదటి ప్రశ్న ఏమొస్తుంది, లాజికల్లీ సహజంగా విమానాలు ఎందుకు జరపరు, ఎందుకు పంపిరు, వ్యాపారాలు జరుగుతాయి కదా, ప్రయాణికులు ఎక్కకపోతే రారపరు. కాబట్టి విశాఖపట్నం టు విజయవాడ, తిరుపతి టు విజయవాడకి కావాల్సినంత ప్రయాణికులు లేనప్పుడు రారు. ఇప్పుడు తిరుపతికి ఎందుకు వస్తున్నారు? దేవుడు చూడడానికి వస్తారు, ఎక్కడి నుంచి చేసిన వస్తారు కాబట్టి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆక్యుపేషన్
లేదా ప్రయాణికుల సంఖ్య కాబట్టి అంటారు ఆడవరకు ఆగదు. ఉమ్, మీరు వెంటనే మీరు అడిగిన అనేక ప్రశ్నలు. ఇప్పుడు గన్నవరంలో విమానాశ్రయం ఉంది, గన్నవరం పక్కన ఇంకొక కొన్ని కొత్తవేట దూరం అందామా ఇంకోటి అందామా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తా ఉంటారు. ఎట్లా చేస్తారు? ఇప్పుడు గన్నవరం కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నా నాకు తెలిసి. లేదు గన్నవరం ఇంకా ఇంత ఆంధ్రప్రదేశ్ ముందు నడిచేది ఇప్పుడు నడవట్లేదు అది. నడవలేదు. ఇప్పుడు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్ దగ్గరకు వచ్చింది. విశాఖపట్నం మళ్ళీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతి ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కే దిక్కు లేకుండా ఫ్లైట్లు లేకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తిరుపతి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు రావు. ఇట్లాంటి వాతావరణం అప్పుడు ఇవే జరగనప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాడు విజయవాడకి. ఇప్పుడు తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నా అందరూ చెన్నైకి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే చెన్నైలో ఉంది కాబట్టి. చెన్నై నువ్వు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డబుల్ ఇంటర్నేషనల్ 100 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ పెట్టిన తిరుపతి వాళ్ళు చెన్నైకే పోతారు, ఎందుకంటే 3 గంటల సేపు అయితే 3 గంటల సేపు బెంగళూరు. కాబట్టి ఇట్లాంటి ఉన్న పనులు ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజధాని అంటే ఇది ఏమన్నా ఊహలా లేకపోతే గందరగోళం? ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ ఎటకారాలు ఎందుకు వస్తాయంటే ఆయన ఎక్స్ లో స్పందించిన దాని చుట్టూ నడుస్తాయి. కాబట్టి ఆగ్రహం, పొలిటికల్లీ ఆగ్రహం కరెక్ట్. ఒక పౌరుడుగా గంటా శ్రీనివాసరావు గారు బాధ కరెక్ట్. అంటే ఆయన బాధ కరెక్ట్, వీళ్ళు పొలిటికల్ కరెక్ట్. నాకు అర్థమైంది అది ఎక్స్ లో. ఓకే, కానీ ఏదేమైనప్పుడు గంటా గారు దీన్ని ప్రశ్నించడం అయితే ఒక మంచి పద్ధతి, ఒక మంచి పరిణామం కూడా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి అది నిజంగా ఒక సామాన్యుడికో లేదంటే అక్కడ ఎవరైనా కార్పొరేట్ వ్యక్తి ఎవరైనా ఉద్యోగానికో లేదంటే ఒక కంపెనీ పెట్టాల్సినటువంటి వ్యక్తి ప్రయాణం చేయాలన్నా కూడా ఆయన వెళ్ళగక్కలేరు కదా ఇలాంటివన్నీ. సో గంటా గారు చెప్పడం మంచిదే, మరి దాన్ని ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకుంది కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది థ్యాంక్ యూ. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.